నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే ఫ్లవర్ శారీని తీసుకొచ్చేసాను. ఎండ్ టు ఎండ్ చూపిస్తాను. మీరు చివరి వరకు చూడండి. చీర ఎంత క్లాసిక్ లుక్ ఉన్నదనేది మీకు తెలుస్తుంది. అండ్ జానెట్ నేసి కొత్త చీరని పాత చీరని ధోని నుంచి వేరు చేస్తారండి. ఎందుకంటే మళ్ళీ ఆ కొత్త చీరను కూడా ధోనికి అటాచ్ చేయడానికి ఆ జానెట్ ముక్క ఉండాలి, లేకపోతే అటాచ్ చేయడానికి అవ్వదు. సో ఈ పాత చీరను మొత్తం తీసేటప్పుడు వాళ్ళు ఏదైతే నేసారో, ఏదైతే చేతితో బుటా తీసారో అదే కనిపిస్తుందండి. చీర వెనక్కి తిప్పితే మనకి అసలైన డిజైన్ కనిపిస్తుందండి. అది కూడా చూపిస్తానని చెప్పారు. ఈలోపు మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ప్రతిదీ ఈ జాకెట్ ముక్క అనేది చాలా ప్లెయిన్గా ఉంటుందండి. ఎందుకంటే తర్వాత కొనుక్కునే వాళ్ళు ఎంబ్రాయిడింగ్ కానీ ఏమైనా డిజైన్ కానీ చేసుకోవడానికి అది ప్లెయిన్గా వదిలేస్తారు. తర్వాత పైటంచి ఉంటుందండి. ఆ పైటంచి అయితే చూడండి ఎంత క్లాసిక్ లుక్ ఉందో. అది మొత్తం చేతితో చేసిందేనండి. చేతితో తీసిన బుట్టాలు తీసిన టైపు. సైడ్న అంచుని చూసారంటే ఫ్లవర్ ఎంత బాగుందో చూడండి. ఆ ఫ్లవర్ ఒకటి గోల్డ్ కలర్, ఒకటి సిల్వర్ కలర్ అలా ఆల్టర్నేటివ్గా వచ్చిందండి. ఈ మొత్తం పైటంచి అంతా వరుసగానే వస్తాయండి ఫ్లవర్లు. బట్ పైటంచి దాటాక మాత్రం ఫ్లవర్ జాండ్కి ఒకటి నేస్తారండి. చీర చూసారు కదా ఎంత క్లాసిక్ లుక్ ఉందో. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతే ఈ వీడియో. థ్యాంక్ యూ.